హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ అండి. ఏ మసాలాలు నూరకుండా సింపుల్గా మంచి టేస్ట్తో, మంచి గ్రేవీతో ఈ చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలోకైనా, రైస్, పుల్కా, చపాతీ దేంట్లోకైనా కూడా ఈ చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పదండి ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే 700 గ్రాముల చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, పీసెస్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అంతా బాగా కలుపుకోవాలండి. చికెన్ పీసెస్కి ఉప్పు, కారం, పసుపు అనేది చక్కగా పట్టాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా ముందుగానే ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా, తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు చికెన్ని మనం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. నేనైతే చాపర్లో చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీరు సన్నగా కూడా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదు. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాక ఆనియన్స్, ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా దీన్ని కూడా వేయించాలన్నమాట. ఇది కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనం వేయించాలండి. చూడండి, మన అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక మీడియం సైజు 2 టమోటాలని వేసుకోవాలండి. టమోటా వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, లేదా 2 టమోటాల ప్లేస్లో 1 టమోటానైనా వేసుకొని మీరు చేసుకోవచ్చు. టమోటాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి 2 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమోటాలు అనేటివి చక్కగా మగ్గిపోయాయండి. చూడండి, చక్కగా సాఫ్ట్ అయ్యాయి. ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ వేయించాలండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో వేయించడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. రబ్బర్గా లేకుండా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే ఈ చికెన్ మసాలా ప్లేస్లో మీరు గరం మసాలానైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పొళ్ళన్నీ వేసుకున్నాక చికెన్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. పెరుగుని బాగా బీట్ చేసుకొని వేసుకోండి. పెరుగుని వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది అంతా చక్కగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల చికెన్కి మసాలాలు అనేటివి చక్కగా పట్టి తినేదానికి చాలా బాగుంటుంది. 4 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది కూడా చక్కగా పైకి తేలుతుందండి. అలాగే చికెన్లో ఉండే వాటర్ కూడా రిలీజ్ అయింది. కాబట్టి వాటర్ని మీరు తక్కువ ఎక్కువ అనేది చూసి మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీకు కొంచెం గ్రేవీ అనేది థిక్గా కావాలంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. ఎక్కువగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే 1 కప్పు వరకు వాటర్ని వేసుకున్నాను. మీరు కావాలంటే మీ కన్సిస్టెన్సీని బట్టి ఎక్కువగాని తక్కువగాని చేసుకోవచ్చు. వాటర్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని
ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 20 నిమిషాల పాటు చికెన్‌ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి దీన్ని ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోండి. 20 నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చికెన్ కూడా చక్కగా ఉడికింది. అలాగే గ్రేవీ కూడా చూడండి చిక్కపడింది. చూడండి చికెన్ కూడా చక్కగా సాఫ్ట్ అయిపోయిందండి. చూడండి చక్కగా ఉడికిపోయిందన్నమాట చికెన్ కూడా. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుందామండి. కొత్తిమీరని వేసేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ కూడా అస్సలు మనం ఏ మసాలా నూరకున్నా కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకైనా, రోటీ, చపాతీ, పుల్కా, బగారా రైస్ దేంట్లోకైనా కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి గ్రేవీ కూడా ఎంత చక్కగా వచ్చిందో, ఎంత మంచి థిక్‌నెస్‌తో వచ్చిందో గ్రేవీ కూడా. అలాగే ముక్క కూడా మీకు ఒకటి విరిచి చూపిస్తానండి. ముక్క కూడా తినటానికి అస్సలు గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుందండి. చూడండి ముక్క కూడా లోపటి లెవెల్ వరకు కూడా చక్కగా కుక్ అయింది. మీరు కూడా ఈ స్టైల్‌లో ఒకసారి ఈ చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.